బొచ్చయ్య గారు ఫస్ట్ నుంచి చాలా సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను, ఇంకో 40 ఏళ్ళ తర్వాత పుట్టి ఉండాల్సింది అనిపిస్తుంది సార్. చచ్చిపోతున్నాను సార్. ఈ క్వాంటమ్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం, మా మనవాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాం. అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టితో ముందుకెళ్తా ఉన్నారు. ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా. మీరు ఎవరు భయపడకపోతే నన్ను మాట్లాడమని నేను మాట్లాడాను. ఆ రోజున ఒక మాట చెప్పాను సార్. ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది, ఎవరో దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు. అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహారం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను. వచ్చింది. ఆ రోజున ఓడిపోయాం. కానీ దేశానికి మేలు చేశారు. మీ వల్ల దేశంలోనే రిఫార్మ్స్ వచ్చినాయి. నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇవాళ పవర్ అవసరం ఏంటో తెలుస్తూ ఉంది. మీతో పాటు మేము 82 నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు, సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు. అలాగే ఫోన్లు, పనిచేయని ఫోన్లు వచ్చాయి. సరే, ఇవాళ ఫోన్స్లో కూడా రిఫార్మ్స్ మీరే కారకులు. మొత్తం రిఫార్మ్స్ తెచ్చి డీసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత, రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. అందిపుచ్చుకున్నాం. కనుక మన బిడ్డలకు ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరిచ్చిన స్ఫూర్తి, మీరిచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ, మీరిచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళారంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం. ఇవాళ